ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం మనం ధ్యానించుకుందాం. ఈ 35వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనేది. ఇక్కడ గమనించినట్లయితే సమాజపు మందిరపు అధికారి తన కూతురు విషయమై యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మరి అడుగుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే కొంతమంది తన ఇంటి దగ్గర నుంచి వచ్చేసి, నీ కూతురు చనిపోయింది, మరి నువ్వు బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అన్నప్పుడు యేసు ప్రభుల వారు వారి యొక్క మాటను విని, ఆ మాటను లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుమని చెప్పి సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరెవరిని నేను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చు ప్రాలాపించుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటికి పంపించేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి, తల్లి తాకుమి అని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె లేచెను. తలితాక్మి అని దానికి హెబ్రీలో అర్థం ఏంటిదంటే, చిన్నదాన, లెమ్ము అని అర్థం, లెమ్మని అర్థం. వెంటనే మరి వారు బహుగా విస్మయ మొందిరి. జరిగింది ఎవరికి తెలియకూడదని ఆయన వారు గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని. వెంటనే చనిపోయిన ఆ చిన్నది లేచింది. మనము 6వ అధ్యాయం గమనించినట్లయితే, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను, ఇతనికి ఇయ్యబడిన జ్ఞానమెట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు చేయబడుచున్నవి, ఇది ఏమి, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరులందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, లోకానికి వచ్చి అనేకులను ముట్టి స్వస్థపరిచి చనిపోయిన వారిని మరి తిరిగి లేవనెత్తినప్పుడు అద్భుతాలన్నీ చూస్తూనే ఉన్నారు, కానీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచటం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా వారి జీవితాలలో మరి జరుగుతున్న అద్భుతాలను బట్టి కూడా ఆయన నమ్మకుండా, ఈయన మనతోనున్న పలానా యాకోబు సహోదరుడు కాదా, పలానా మేరీ సహోదరుడు కాదా, ఇతనికి అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా చేస్తూ ఉన్నాడని వారిలో వారు అనుకుంటా ఉన్నారు, కానీ ఆయన యందు విశ్వాసము ఉంచటం లేదు. మనం గమనించినట్లయితే అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసం నాకు ఆశ్చర్యపడను. వారు ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మరి ఉన్నారు కాబట్టి కొద్ది మందిని అక్కడ స్వస్థపరిచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు దేవుడని తెలిసి, యేసు ప్రభును నమ్ముకుంటే పరలోక రాజ్యం వెళ్తామని తెలిసి కూడా ఆయన యందు మరి నమ్మిక ఉంచటం లేదు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నా కానీ యేసు ప్రభుని వాళ్ళు నమ్మటం లేదు. యేసు ప్రభుల వారు
ఈ లోకానికి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 11:2 క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి విని యోహాను, రాబోచున్నవాడు నీవేనా, మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనని అడుగుతా ఉన్నాడు. యోహానుకు కూడా అర్థం కావటం లేదు. జరుగుతున్న అద్భుతాలు, జరుగుతున్న సూచక్రియలను బట్టి మరి యోహాను గుర్తించాలి కదా. యోహాను కూడా ఏమంటా ఉన్నాడంటే, నీవు రాబో వాడవు నీవేనా, మేము ఇంకొకరి కొరకు మరి ఎదురు చూడాలని అంటా ఉన్నాడు. ఇంకొకరి కొరకు ఎందుకు ఎదురు చూస్తావు నాయన? జరుగుతున్న అద్భుతాలన్నిటిని బట్టి నేనే అన్నట్టుగా మరి యేసు ప్రభుల వారు అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆయన శిష్యులకు. అయితే యోహాను పత్రిక 1వ అధ్యాయము మరి 29లో మనం చూస్తే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను అంటా ఉన్నాడు. యోహాను చేత బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి, మరి ఇక్కడికి వచ్చినప్పుడేమో మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా అన్నట్లుగా యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి మత్తయి సువార్త 16:15 చూసినట్లయితే, నేనెవరని చెప్పుకొనుచున్నారని ఆయన శిష్యులను అడిగినప్పుడు, అప్పుడు సీమోను పేతురు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. ఈ లోకంలో మరి అందరూ యేసు ప్రభు అని గమనిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మత్తయి సువార్త 9:13 గమనించిన, ఆయన పాపుల కొరకు వచ్చెను, నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. మత్తయి సువార్త 1:21 చూసినట్లయితే, ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన వచ్చెను. ఇలా చెప్తా ఉంటే మరి యోహాను సువార్త 8:56 మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవలనని మిగులు ఆనందించను అని చెప్తా ఉంటే, నీకు ఇంకా నువ్వు 10 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా, ఆయన అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పాను. అవును, ఆయన 100% దేవుడిగా 100% మానవుడిగా ఈ లోకాన్ని రక్షించుటకు, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపిని రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది ఎంత నిజమో, ఆయన సమస్త విధములైన మనుషుల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడన్నది కూడా అంతే నిజము. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రభునందు ప్రియులారా, మరి చూస్తే చాలామంది దేవుడు యేసు ప్రభు దేవుడే కాదు, అసలు యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు అని యేసు ప్రభు గురించి అనేక విధములైన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే లేకపోతే ఈ సృష్టి లేదు, మానవునికి పాప క్షమాపణ లేనే లేదు. యేసు ప్రభు అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితము మారిపోయింది. మారిన జీవితాల ద్వారా అనేకులు ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభును అంగీకరించడం ఈ క్రైస్తవం అనేది మతం కాదు, ఇదొక మార్గం, పరలోక రాజ్యానికి ఒక మార్గం. మనం గమనించినట్లయితే అనేక మంది రౌడీలు, అనేక మంది వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు ఈ లోకంలో యేసు ప్రభుని అంగీకరించి వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువును చూచి నీవు దేవుడవేనా అని అవిశ్వాసముతో ఉండే బదులు, యేసు ప్రభు మరి ఆ సమాజ మందిరపు కుమార్తెను జీవితంలో అద్భుతం జరిగించినట్లుగా యేసు ప్రభును అంగీకరించినట్లయితే నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. ఆయన పాడై ఉన్న మన జీవితాలను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడుగా 100% దేవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుని పాపము నిమిత్తమై సిలువలో మరణించి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి 3వ దినమున పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.
నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసునందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. ఆయనతో కూడా పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్.